లోకి వచ్చిన మహావీరులా ఉన్నాడు బాలకృష్ణ గారు. ప్రేమంతా నిండిపోయారు. ఈ చిత్రంలో అతని విశ్వరూపం నట విశ్వరూపమే. సింహం గర్జించింది. పోనకా తప్పిస్తాయి థియేటర్లో. ఇది ఒక మైలురాయికి మిగిలిపోద్దండి సినిమాలను. అతని యాక్టింగ్ అంతమందిని కొట్టినట్లు చూపించాలి. అదే యాక్టింగ్, అది బాలకృష్ణ విశ్వరూపం చూపించారని నేను చెప్పగలను. అంత బాగా ఇప్పటికేదో చూశాను. బాలకృష్ణ విజృంభణ పోనకా తెప్పించారు టీజర్లను. టేకింగ్ సూపర్ వచ్చింది. బోయపాటి శ్రీనుకి మరో విజయం. బాలకృష్ణ గారికి ఒక మైలురాయి. మామూలుగా లేదు ఈ టీజర్, అంత బాగుంది. 8 సంవత్సరాల క్రితం నేను ఒక టీజర్ చూసాను, అదే బాహుబలి 2. దాని తర్వాత అంత అద్భుతంగా ఉంది ఈ టీజర్. చెప్పడానికి కూడా నా నరాల్లో పూనకాలి తెప్పించింది ఆ టీజర్. టీజర్లోకి వెళ్తే ఎలా కనిపించింది టీజరు? నటరాజు భూమి మీదకి వచ్చి సింహతాండం చేసినట్లు బాలకృష్ణ ఫ్రేమ్ లో అలాగ కనిపించారు. మనసులో ఉత్తేజం, పట్టలేని ఆనందం. ప్రతి ప్రేక్షకులు కూడా ప్రతి పిచ్చెక్కి చూస్తారు. ఎందుకంటే మామూలుగా లేదు టీజరు. కైలాసగిరి బ్యాక్గ్రౌండ్ లో ఈ టీజర్ గురించి చెప్పుకోవాలంటే ఒక అద్భుతం. దీనికి తగ్గట్లు తమన్నా సంగీత డైరెక్టర్ తమన్నా గారు మ్యూజిక్ మూమెంట్స్ హైలైట్, మామూలు లేవు. ఇంకా నటసింహం బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే మనకి మాటలు లేవు. ఈ చిత్రంలో అతని విశ్వరూపం నట విశ్వరూపమే. సింహం గర్జించింది. పోనకా తప్పిస్తాయి థియేటర్లో. ఎందుకంటే ఇది బాలకృష్ణ గారికి బాగా సూట్ అయిన పాత్ర. ఇది నడుస్తుంటే మనలో ఒక రకమైన ఉత్తేజం, ఓ సింహం నడిచినట్లు విశ్వరూపం చూపించారు బాలకృష్ణ గారు. ఇది ఒక మైలురాయికి మిగిలిపోద్దండి సినిమాలను. ఎందుకంటే అంత బాగొచ్చింది, మామూలు లేదు. ఇంకా మీరు ఏం చెప్తున్నారంటే 25 తారీఖున దసరాకు వస్తారని చెప్తున్నారు. అంతవరకు ఆగడంటే కష్టంగా ఉంది వినడానికి. అంత బాగుంది టీజర్. మామూలుగా లేదు టీజర్ చెప్తుంటాను. అంతవరకు అంటే దసరా వరకు ఆగాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే సెప్టెంబరు 25 వస్తుందట సినిమా. అంతవరకు ప్రతి బాలకృష్ణ అభిమాని కూడా నరాలు బిగిసిపెట్టి చూడాలి. ఎందుకంటే మీకు చాలా మంది బాలకృష్ణ అభిమాని ఈ టీజర్ చూసారో లేదు తెలియదు నాకు. చూసుంటే మాత్రం గుమ్స్ పంపేది, మామూలు లేదండి. ఒక ఎవరితోనే యుద్ధం చెయ్యొచ్చు అలా ఉంది. యుద్ధంలోకి వచ్చిన మహావీరులా ఉన్నాడు బాలకృష్ణ గారు. ప్రేమంతా నిండిపోయాడు. విశ్వరూపం చూపించారు. అందరేమో సినిమాలో ఎక్స్ట్రా తీశారని చెప్తారు. ఎక్స్ట్రా కదండి, అంతమందిని కొట్టప్పుడు అతని యాక్టింగ్ అంతమందిని కొట్టినట్లు చూపించాలి. అదే యాక్టింగ్, అది బాలకృష్ణ విశ్వరూపం చూపించారని నేను చెప్పగలను. అంత బాగుంది, మామూలు లేదండి. ఓనకాలే విశ్వరూపం అంటే మామూలు లేదు. బాలకృష్ణ జీవితంలో ఒక మహిళలాగే చరిత్ర లిఖించవచ్చు. ఈ అఖండ జ్యోతిగా మిగిలిపోతుందండి బాలకృష్ణ జీవితంలో. మీకు టీజర్ నచ్చుతుంది, ఎందుకంటే నచ్చడమే అసలు ఓనకాలు తెప్పిస్తుంటే అంత బాగుంది. అదండి మనం చూద్దాం మరి ఇంకోసారి. బాలకృష్ణ గారి యాక్టింగ్ కాసి బాలకృష్ణ యాక్టింగ్ చూస్తూ, బోయపాటి టేకింగ్ చూస్తూ, తమన్నా గూమ్స్ పంప్ సంగీతాన్ని మరొక్కసారి విందామా? పదండి. నటసింహం వచ్చేస్తుంది. విశ్వరూపం తాండవం చేస్తుంది. శివతాండవం సెప్టెంబర్ 25 తారీఖు. అంతవరకు వెయిట్.